ఓకే. స్టార్ట్ చేయండి. ఓం స్వస్తి పంథామనుచరేమ సూర్యాచంద్ర మసావివ పునర్దదతాగ్నతా జానతా సంగమే మయీ. ఋగ్వేదం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఋగ్వేద మంత్ర భావార్థము. ఓ పరమేశ్వర, సూర్య చంద్రాదుల వలె నిరాటంకముగా పరోపకారార్థముతో కూడిన ఉత్తమ ఉన్నత మార్గమును ఒకరి వెనుక ఒకరము మేము క్రమముగా అనుసరింతుము గాక. దానితో పాటు మాటిమాటికి దానశీలులతో, అహింసకులతో, పరోపకార ప్రియులతో, శాంతి శీలులతో, జ్ఞానులతో నిత్యము సత్సంగత్యము సహవాసము చేయునట్ల మాపై దయచూపము. ఓం శాంతి శాంతి శాంతి. అందరికి నమస్తే అండి. సర్వేభ్యో నమః. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు ముని గారు. అయితే ఈరోజు మనము మన సహజ బోధలో చూస్తున్నాం కదా. ఈరోజు ఆదివారం కాబట్టి అన్ని రివిజన్ ప్రశ్నలు, అన్ని రివిజన్ ప్రశ్నలు. అవునండి. అయితే ఇప్పుడు మనకి ఈ సహజ బోధలో మన ఫస్ట్ టైటిల్ ధాతువు, లకారము, ప్రత్యయాలు, తర్వాత అంగము, వికరణము, ఇత్ సంజ్ఞా సూత్రాలు. అయితే ఇందులో మనం 2 కంప్లీట్ చేసుకున్నాము. ధాతువు గురించి, లకారం గురించి. లకారంలో ఇంకా ఉన్నాము, చూస్తున్నాము. వాటికొచ్చే ప్రత్యయాలను చూస్తున్నాము. అయితే ఇప్పుడు ధాతువు. అసలు ధాతువు అంటే ఏంటి? మామూలుగా మీకు తెలిసిన విషయం చెప్పండి. ధాతువు అంటే ఏంటి? ధాతు అంటే ఒక అర్థం క్రియాపదం. ఒక క్రియాపదం. ఉత్తమం. అయితే ఈ ధాతువుని ఇంకా ఏం చెప్పుకున్నాం మనం? ధాతువు అంటే ఒక క్రియాపదం. ఇంకెవరైనా ఏమైనా చెప్తారా? అంతే. అదొక క్రియాపదం. అవునా? సో ధాతువు అనేది ఒక క్రియాపదము. మరి క్రియ అంటే ఏంటి అసలు? చేసే పని, కర్మ. చేసే పని, కర్మ కాదు. కర్మ. అంటే చేసే పని ఏదైతే ఉందో ఆ పని క్రియ అంటాం. అవునా? అంటే ఈ క్రియకి ఇంకా ఏం తోడవుతుంది? ఒక వ్యక్తి తోడవుతాడు. ఆ పని ఏంటో తెలుస్తుంది. అవునా? ప్రత్యయం తోడవుతుంది. కాదు కాదు, కర్మ. ఓకే. సో అక్కడ ప్రత్యయాలు కాదు, ధాతువుకి ప్రత్యయాలు కాదు, వాక్యము అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? క్రియ అనే దానికి ఎవరెవరి అవసరము? ఒక పని ఉంది. కర్త కర్మ. ఆ ఎవరెవరు అవసరం అంటే కర్త కర్మ అవసరం, చేసేవారు అవసరము, ఏం చేస్తున్నారో అవసరం, ఏం చెయ్యాలనుకుంటున్నారు కదా. చేయడం అనేది ఒకటి ఉంది. సో చేయడంలో ఆ చేసేది దేనిని చేస్తున్నారు? అవునా? పుస్తకమును చదవడం. అవునా? చదవడం తీసుకుంటే పుస్తకమును. అవునా? సో అట్లాగా ఒక వస్తువు కావాల్సి వస్తుంది. ఆ పని చెయ్యాలి అంటే ఒక వస్తువు కావాలి. అర్థమైందా అండి? అవును. సరే. ఇప్పుడు మనకి అష్టాధ్యాయి, ఈ ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో ఈ పంచోపదేశాలలో అయితే ఈ ధాతువు గురించి ఎక్కడ చెప్పబడింది? ఉపదేశాలు ధాతుపాఠము. ధాతుపాఠం. ధాతుపాఠంలో. ఉత్తమం. సో పంచ ఉపదేశాలు ఏంటో ఎవరన్నా చెప్పండి. షార్ట్ కట్ గుర్తుందా? అదాంగ ఉలి. అధాగ ఉలిం. అదాగ ఉలిన్. మహాప్రాణం అధాగ. సో ఇప్పుడు చెప్పండి, ఆ అంటే ఏంటి? ఆ అంటే అష్టాధ్యాయి. అష్టాధ్యాయి. ధా అంటే తర్వాత ఘనపాఠము.
ఘనపాఠము పునాది పాఠం ఘనపాఠం. లింగానుశాసనం. పునాది ఉత్తమం. పాఠం పునాది పాఠాన్ని ఇంకో పేరుగా ఏం చెప్తారు? పునాది కోశము. కోశం ఓకే, పునాది లింగానుశాసనం. లింగానుశాసనం. చెప్పేశారు. లింగానుశాసనం. అయిపోయింది. 5 వచ్చేసాయి కదా, అయిపోయింది. అయితే ఇప్పుడు పునాది పాఠం అని మీరు ఏదైతే చెప్పారో దానికి 2 పేర్లు. ఒకటేంటి? పునాది పాఠము, ఇంకొకటి పునాది కోశం. పునాది కోశం. ఉత్తమం. అయితే సో ఇప్పుడు ఈ 5 మనకి ధాతు పాఠం అనేది ఒకటి ఉంది, అవునా? సో అందులో ధాతువుల గురించి చెప్పారు. అందులో ఉన్నవన్నీ కూడా ధాతువులు అన్నారు, అవునా? సో అయితే మరి ఆ ధాతువు ఎక్కడి నుంచి మొదలైంది? ఏ ఏ ధాతువు నుంచి మొదలైంది? భూ భూ అనే ధాతువు నుంచి. భూ అనే ధాతువు నుంచి మొదలైంది. సో కాబట్టి దానికి ఏమన్నారు? ధాతు సంజ్ఞని ఎలా భూవాదిలో చెప్పారు? ధాతవ. అది అంటే భూని మొదలుకొని ఉండేవన్నీ కూడా ధాతువులు అని చెప్పారు. సో ధాతువు అంటే ఏంటి అంటే మీరేం చెప్తారు సూత్ర ప్రకారంగా? చెప్పండి, ఇప్పుడే చెప్పారుగా. భూవాదయో ధాతవ. ఆ, భూవాదయో ధాతవః అంటే భూ మొదలుకొని ఆ పాఠము ఆ పుస్తకములో ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలన్నింటినీ ఏమంటారు? ధాతువులు అంటారు. ధాతువులు. ధాతవః అంటే బహువచనంలో ఉందది, ధాతువులు అని అంటారు. అది సంజ్ఞా సూత్రం. అది అంటే పేరు పెట్టినటువంటి సూత్రం. ఏం పేరు పెట్టారు అక్కడ? ధాతు అని పేరు పెట్టారు. అర్థమైందా? ఓకే. సో ఏమని పేరు పెట్టారు అక్కడ? ధాతు. ధాతు. దేనికి పెట్టారు? భూని మొదలుకొని చురాదిగణ పర్యంతం, చురాదిగణములో ఉన్నటువంటి చివరి ధాతువు వరకు ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఓకే. సో చుర్ అనేది ఏదైతే ఉందో ఆ శబ్దాలన్నింటికి ధాతువు అని పేరు, ఓకేనా? ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ శబ్దానికి ధాతువు అని పేరు. భూ తీసుకుంటే ధాతువు, హస్ తీసుకుంటే ధాతువు. అది అందులో ఉందా లేదా చూసుకోవాలి, ఉంటేనే అది ధాతువు. మరి లేని వాటికి కూడా ఉన్నాయి ధాతువని. మరి అవేంటివి? ఇవేమో ఉపదేశ ధాతువులు. మరి ఇంకో దానికి ధాతువు అని పేరు వస్తుందా? అయితే ఇంకా రెండో ప్రశ్న అడుగుతున్నాను, వినండి. సో ఇప్పుడు ధాతువు అనేది ఒకటేలాగా పేరు వచ్చిందా? భూవాదయో ధాతవః అంతేనా? ఇంకా ఎక్కడైనా వచ్చిందా? 2 విధాలుగా వచ్చిందా? నేనే ఆన్సర్ ఇస్తాను. అనాద్యంత ధాతవ. ఆ అంటే ఏమన్నాము? ఇంకా ఈ ధాతువుకి కొన్ని ప్రత్యయాలు కలిస్తే ఆ ప్రత్యయాలను ఏమన్నాము? సనాది. అంటే సన్ అనేది ఆదిగా ఉన్నటువంటి ప్రత్యయాలు, అవి కలిస్తే మళ్ళీ అది ధాతువే అయ్యింది, ఓకేనా? ఈ ధాతువు అని పేరు ఎక్కడెక్కడ వచ్చింది? 2 సూత్రాల ద్వారా వచ్చింది, ఓకేనా? ఒకటేమో ఉపదేశ ధాతువులు, ఇంకొకటేమో ఔపదేశిక ధాతువులు. ఉపదేశములో లేని ధాతువులు, అర్థమైందా అండి? డిరైవ్డ్ ధాతువులు అంటే మనము తయారు చేసుకున్నటువంటి ధాతువులు, అంటే మహర్షి పాణిని పెట్టినటువంటి ధాతువులు కాదు. కొన్ని సూత్రాలు ఇచ్చారు కదా, ఇచ్చిన తర్వాత మనం తయారు చేసుకున్నాం ఆ సూత్రాల ఆధారంగా. ఇంకా వేరే ఋషులందరూ కూడా కలిపి చేసినటువంటివి అవన్నమాట. సో అవి ధాతుపాఠంలో లేవు. అయితే మరి మనం డిరైవ్డ్ చేసుకున్నాము, మనం తయారు చేసుకున్నాము కాబట్టి మనం అంటే ఎవరు అసలు అక్కడ? ఈ ఋషులైతే మరి పంచోపదేశాలు చెప్పేసుకున్నాము. ఈ 5 ఋషుల ద్వారా వచ్చినటువంటివి పంచోపదేశాలను చెప్పేసుకున్నాము. అంటే ఈ సూత్రాలను అర్థం చేసుకొని ఈ ఋషుల తర్వాత ఇంకెవరైతే ఉన్నారో ఆదిగా వాళ్ళు మనకి ఈ ధాతువులను తయారు చేశారనమాట. ఈ ఔపదేశిక ధాతువులను చేయడం జరిగింది. విషయం చెప్పిన తర్వాత మనం తయారు చేసుకోవచ్చు కదా, అవునా కదా? ఈ ప్రత్యయాలన్నీ కూడా ధాతువు చేత వస్తాయి అనే విషయం అక్కడ సూత్రంలో వచ్చింది. అయితే మనం తయారు చేసుకోవచ్చా లేదా? చేయొచ్చు కదా. అలాగే అలా ఋషుల తర్వాత వేరే వాళ్ళు ఎవరైతే వాడుకున్నారో ఈ సూత్రాలను, వ్యాకరణాన్ని ఎవరైతే వాడారో వారు తయారు చేశారనమాట. అలా తయారు చేసుకొని ఉన్నారు. సో ఎవరికి వారు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ప్రత్యాహారాలు ఉన్నాయి, ఆ ప్రత్యాహారాలని మనం చేసుకుంటే మనకి 200 పైన వస్తాయి. కానీ మహర్షులు ఎన్ని వాడారు మరి సూత్రాలలో అంటే 43 ప్రత్యాహారాలు మాత్రమే వాడారు.
ఈ మాహేశ్వర సూత్రాలు 14 ఉన్నాయి చూడండి. వాటి నుంచి ఈ 43 ప్రత్యాహారాలు మాత్రమే సూత్రాలలో వాడడం జరిగింది. మరి మిగతావి అవి మనం తయారు చేసుకోవచ్చు అంతే, కానీ వేరే పుస్తకాలలో లేదన్నమాట, వేరే వ్యాకరణ గ్రంథాలలో లేవు. మరి మనం తయారు చేసుకొని మనం వేరేగా సృష్టించవచ్చు. అర్థమైందా? అంత కెపాసిటీ మనలో కూడా ఉంది, కాబట్టి మనం కూడా అలా చేయొచ్చు. అయితే ప్రత్యాహారాలను తయారు చేయడం అనేది ప్రతి ఒక్కరికి చేయొచ్చు, కానీ ఆ ప్రత్యాహారాలు చేసిన తర్వాత సూత్రాలు తయారు చేయాలి. ఆ ప్రత్యాహారాన్ని ఈ సూత్రంలో వాడుకోవాలి, ఇలా వాడుకోవాలి అనే సందర్భాలు మనం చెప్పగలిగితే చాలా సంతోషం. కానీ అంత అవసరం లేదు, ఇందులోనే అన్నీ వచ్చేసాయి కాబట్టి. కానీ ఫన్ కోసం అలా చేయాలి అనుకుంటే, మేధాశక్తిని మనం ఉపయోగించాలి అనుకుంటే చేయొచ్చు అంతే. సో ఓకే, సరే ఇప్పుడు ధాతువులని 2 విధాలుగా చెప్పుకున్నాము. అవునా? ధాతువు అని పేరు 2 సూత్రాల ద్వారా వచ్చింది. అయితే మరి ఈ సనాది ప్రత్యయాలు అన్నాం మనం ఇందాక, అవునా? అవి తర్వాత ఇప్పుడైతే చూద్దాం. ఈ ధాతువులు మరి ఇంతవరకు ఉంది, 2 విధాలుగా ధాతువు పేరు వచ్చింది. అయితే ఈ ధాతువు యొక్క రూపం ఎలా ఉంటుంది చూడ్డానికి? 2 రకాలు ఉంటాయి అంతంగా. ఏమేమి ఉంటాయి అవి? మీరు ధాతువుని గమనిస్తే అంతంగా 2 రకాలు ఉంటాయి. అచ్చు అంతంగా ఉన్నది, హల్లు అంతంగా ఉన్నది. అంతే అండి. ధాతువులు అజంత ధాతువులని, అదంత ధాతువులని ఉంటాయి. సారీ, హలంత ధాతువులని ఉంటాయి. అచ్చు అంతంగా ఉన్నవి, తర్వాత హల్ అంతంగా ఉన్నాయి, 2 భాగాలు. ఆ 2 భాగాలలో ఈ మొదటి భాగం అజంతం ఏదైతే ఉందో దానిలో మనం ఏం గమనించాలి? అక్కడే ఉంది, అజంతం అంటున్నారు. దేన్ని గమనించాలి? అందులోనే అచ్చుని ఉంది. గమనించాలి. అంచుని గమనించాలి. అదే హలంతం అంటున్నాము, అందులో దేన్ని గమనించాలి? హల్లుని హల్లు. గమనించాలి. అంటే ఈ అజంతాలలో అచ్చుని గమనిస్తాము అంటే ఈ అచ్చులకి గుణం అవుతుంది. గమనించడం అంటే ఏంటి? అక్కడ ఏమున్నాయి, అవునా? సో ఏముంటే ఏమవ్వాలి అనే విషయం తెలియాలి, గుణం అవ్వాలి అమ్మ అని చెప్తున్నారు. రాస్తున్నారు. అమ్మ మీరు రాయడం కాదు, రాస్తున్నారా? రాయడం కాదు, ఇది చెప్పడం, జస్ట్ ఇక్కడ క్వశ్చన్స్ అడగడము చెప్పడం అంతే. ఉమ్? ఇదంతా మీరు రాసుకున్నారండి. హా. సో ఇప్పుడు అజంత ధాతువులకి ఏం చెప్పుకున్నాము? గుణం వస్తుంది. మరి అజంత ధాతువులు అంటే అచ్చులు ఎన్ని ఉన్నాయి? 9. మరి 9ంటికి గుణం వస్తుందా? లేదు. ఎన్ని చెప్పుకున్నాము? 5 అక్షరాలకి మాత్రమే గుణం వస్తుంది అన్నాం. 5 అక్షరాల స్థలంలో. ఓకే, మరి ఆ 5 అక్షరాలు ఏంటివి? ఇక్ అన్నాం కదా. ఇక్ అంటే ఏంటి మరి? ఇక్ ప్రత్యాహారంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? ఈ ఊరు ఇవు, రి. 4 కదా, 4, 5 కాదు. సో ఏమొచ్చావి? ఈ, ఊ, ఇవు, రి, రి. ల్రి. రి- ఈ 4 అక్షరాలకి గుణం వస్తుంది. అర్థమైందా? ధాతువు అంతంగా అచ్చు ఉంటే గుణం వస్తుంది అన్నాం. మరి దేనికి గుణము రావాలి అంటే ఏం చెప్పుకున్నాము? గుణాక్షరాలు ఇక్కు వర్ణాలకి, ఎక్కువ వేటికి? అన్నారు. ఇక్కు వర్ణాలకి గుణం ఎక్కువ రావాలి. అన్నారు. ఆ ఇక్కు వర్ణాలు ఎన్ని ఉన్నాయి? 4. 4. ఏమేమవి? ఇవు, ఈ రి. ఊరు ఈ ఊరిల్రి. ఉత్తమం. సో తరువాత ఈ అజంతాలైతేనేమో ఇలా చూస్తాము, ఇక్కు వర్ణాలకి గుణం అవుతుంది. సరే, ఇప్పుడు నాకు ధాతువు ఓతో ఉన్నది, అప్పుడేం చేయాలి నేను? ఏజంతము అంటాం వాటికి. ఏమంటాము? ఏజంతం. 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 ఏజ్ అంటే ఏంటి? ఎన్ని ఉన్నాయి అందులో? ఏ, ఓ, ఐ, ఔ. అవు 4 అక్షరాలు. 4. ఏచ్లో ఎన్ని ఉన్నాయండి? ఏవో ఐ అవు. ఇవు, అయ్యౌ. 4 అక్షరాలు. ఈ 4 అక్షరాలని ఎన్ని అన్నప్పుడు 4. ఎన్ని? 4. 4 అక్షరాలు. ఏమేమవి? ఏవో ఐ అవు. ఏ, ఓ, ఐ, ఔ. సో ఇప్పుడు మొత్తం ఎన్ని వచ్చాయి? అక్కడ 4, ఇక్కడ 4 వచ్చాయి. అర్థమేనా? ఇంకెన్ని మిగిలాయి అచ్చుల్లో? ఒక్కటి మిగిలింది. ఆ ఒక్కదానికి ఏంటో ఇప్పుడు 9. చెప్తాం. వినండి. సో ఇప్పుడు ఏజంత ధాతువులు అన్నాం. ఈ ఏజంత ధాతువులు అయితే ఏం చేస్తాం మరి? ఇక్కు వర్ణాలు అయితే గుణం అని చెప్పేసుకున్నాము. ఏజంత ధాతువులకి అయితే ఏం చేయాలి మరి అంటే, అక్కడ పరంగా అచ్చు ఉంటే, పరంగా
అచ్చు ఉంటే అచ్చు ఈ ఉంటే ఏజంత ధాతువులకి పరంగా అచ్చు ఉంటే ఏం చేయాలి? ఏచో గుణం చేయాలి. యవాయావహ. ఏచో యవాయావహ. యవాయావహ. యవాయావహ అనే సూత్రం ద్వారా ఈ ఏచులు నాలుగింటికి 4 ఆదేశాలు వస్తాయి. అవునా? ఉమ్. అవును. 4 ఆదేశాలు వచ్చేసి మళ్ళీ దానికి రూపం ఒకలాగా వస్తుంది. తర్వాత ఈ ధాతువులలోనే ఏజంత ధాతువులలో ఏమవుతుంది? ఆకారాంత ధాతువులు అవుతాయి. ఓకే, ప్రత్యయం పరంగా ఉన్నటువంటిది అషిత్ అయితే, అషిత్ అంటే ఏంటి? చిత్తు కానిది. సార్వ షిత్ కానిది. అవునా? సో షిత్ ఉమ్. కానిది అవును. అషిత్ అంతే. అవునా? సో షిత్ అంటే మరి దానికి ఏం పేరు పెట్టుకున్నాము? షిత్ అనగానే సార్వధాతుకం. సార్వధాతుకం. ఉత్తమం. సో సార్వధాతుకం కానిది ఇంకేముంటది? అర్ధధాతుకం. అవునా? సో షిత్ కానివి వాటన్నిటికీ షిత్ కాని ప్రత్యయాలు పరంగా ఉన్నాయనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? ఏజంతంలో ఉన్నటువంటి ఏచ్ అనేవి డిలీట్ అయిపోతాయి. సో అప్పుడు ఏమైపోయింది? అది డిలీట్ అయిపోయిన తర్వాత ఇంకో వేరే సూత్రం వచ్చేసి దాన్ని ఆకారాంతం చేసేస్తుంది. ఏం చేస్తుందండి? ఆకారాంతం. ఆకారాంతం. ఆకారాంతం చేస్తుంది. ఓకే, ఇంతవరకు చాలు. సో ఇప్పుడు మరి అకారం ఉందండి. ఇప్పుడు మనకి 8 అక్షరాలు వెళ్ళిపోయినాయి, ఇంకొక అక్షరం ఉంది అకారం. మరి ఈ అకారం ధాతువులో ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? ఏ గణములో ఉంది? 10 గణాలు ఉన్నాయి కదా ధాతువులకి. 10 గణాలు చేశారు. ఈ 2000 ధాతువుల్ని 10 గణాలుగా విభజించారు. సో మరి ఆ 10 గణాలలో మనకి ఎక్కడ కనిపిస్తుంది? అకారాంత ధాతువులు ఎక్కడ కనిపిస్తుంది? చివరి గణం. ద్వాదిగణం. చివరి గణం. చివరి చివరి గణం చురాదిగణం. చురాది గణంలో కనిపిస్తుంది. ఆ చురాది గణంలో ఏమన్నాము? నిత్ ఇత్ అనిచ్చి వస్తుంది కదా. నకారము లోపించినటువంటి, అంటే నకారానికి ఇత్ అని పేరు పెట్టినటువంటిది ఏదైతే ఉందో, ఓకేనా? సో నకారానికి ఇయ ఇయ అని అంటున్నాం చూడండి. ఈ యకారానికి ఇత్ అని పేరు ఎక్కడెక్కడైతే వస్తుందో అప్పుడు దానికి పూర్వములో ఉన్న అకారానికి లోపం జరుగుతుంది. అకార లోపం అనుకోండి. ఇక్కడ ఏం చెప్తారు మీరు? చురాదిగణంలో ఉంది కాబట్టి అది అకార లోపం. అంతే. అర్థమైందా ఇప్పుడు? అచ్చులతో ఉంటే ధాతువులో ఏమేం మార్పులు జరుగుతాయో అర్థమైందా ఇప్పుడు మీకు ఇది? ఉమ్? చివరి పాయింట్ ఇంకొకసారి చెప్పండి మేడం. అకారం ఉంది కదా. సో ఇప్పుడు మనకి కథ, కథ అనే ధాతువులో ఏముంది? అకారం. అకారం అంతం చివరిగా ఉంది. అకారాంత ధాతువు అది. సో అకారాంత ధాతువుకి ఏం చెప్పుకున్నాము? అకారము లోపిస్తుంది. అప్పుడు ఏమైంది? అది కథ. కత్. కత్ అయింది. క్లియర్? క్లియర్. ఓకే. సో అంటే కత్ అయింది. మరి మహర్షి కథనే ఇవ్వచ్చు కదా. మరి మనకు అలా ఇచ్చి ఎందుకు అలా చేయడం జరిగింది? ఎందుకంటే అంటే ఆ, ఉపధానం ఉన్న ఉమ్, ఉమ్, క్రియలను ఆపటం కోసం దాని ఉమ్, పూర్వ స్థితి ప్రకృతి భావాన్ని ఉమ్. తీసుకున్నాం. అది ఉత్తమం. సో మార్గ ఉంది. మార్గ, మార్గాలో అకారం ఉంది అందులో చివరిగా. అంటే వీటికి ఇత్తు సంజలు లేవన్నమాట. నేను చెప్పేది ఏంటి? ఇత్తు సంజలు లేకుండా ఉన్నటువంటి ధాతువులు. ఓకేనా? అకారాంత, ఈకారాంత, ఉకారాంత, సో ఇలాంటివి అచ్చు అంతంగా ఉన్నటువంటి ధాతువులు. ఓకే. సో ఇప్పుడు వీటికి ఏమైపోయింది? మనకి అకారం ఉంటేనేమో అకార లోపమైంది. ఈ అకారాంత ధాతువులు ఎక్కడ కనిపిస్తాయి అంటే చురాది గణములో అని చెప్పుకున్నాం. క్లియర్? తర్వాత తర్వాత ఇకారాంతం ఈ నుంచి ఎల్రి వరకు ఈ 4 ఏం చెప్పుకున్నాము? గుణం అవుతుంది. క్లియర్? తర్వాత ఏచ్ వర్ణాలు అంటే ఈ అచ్చులని 3 భాగాలుగా చేసుకున్నాం ఇప్పుడు మనం. అవునా? ఏం భాగాలు చేసాము? 3 భాగాలు. వర్ణాలు, ఏచ్ వర్ణాలు, హా, మిగిలిన అకారం. అకారం. అంతే, అకారం. ఓకేనా? ఆకారం గురించి మళ్ళీ తర్వాత చెప్తాం. అమ్మ మళ్ళీ ఓకే. చెప్పండి ఒకసారి. 3 భాగాలు. 3 భాగాలు. ధాతువులని 2 భాగాలు చేశాం. ఏమవి? అజంతము, హలంతము. తర్వాత అదంతా అచ్చుల్లో మళ్ళీ 3 భాగాలు.
ఓకే, అచ్చు అంతంగా ఉన్నటువంటి ధాతువులను మళ్ళీ 3 పార్ట్స్ చేసుకున్నాం మనం. ఏమేమవి? అకారాంతము, అజంతము ఇక్కువర్ణాంతము, ఇగంతం అంటాం దాన్ని. హా, ఇగంతము, ఏజంతం. ఓకేనా? అమ్మమ్మ మళ్ళా హా, ఒకటి అకారాంతము, ఉమ్, ఏజంతము, ఇగంతం. ఇగంతం అంతే. అంటే మూడు రకాలుగా. అంతే అండి. అచ్చుల్లో డేవియేషన్స్ ఏమేమి అంటే ఇక్కడ రాస్తున్నా చూడండి. అజంతము, ఫస్ట్ ధాతువులు ఏంటివి? అజంతమని, ఇక్కడ ధాతు హలంతం. హలంతమని, ఇంకోటి హలంతం. అజంతము, హలంతం. అది 2 రకాల విభజన. అవునండి. తర్వాత ఇప్పుడు అజంతాలు ఎన్ని చేసుకున్నాం మనం? 3. 3 రకాలు. ఏమేమవి? ఆకారాంతము, ఆగాదు, అకార అకార్, అకారాంతం. అమ్మా అకారం జస్ట్ హ్రస్వం. అకారాంతం, తర్వాత ఇగంతం, ఇకారాంతం, ఇగ ఇగంతం, తర్వాత అకార ఏజంతం. ఇగంతము, ఏజంతం. అంటే ఏజంతంలో ఏ ఓ ఐ ఔ 3 4. అవునండి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో మొత్తం ఎన్ని అయిపోయాయి? 9. 8. అకారాంతములు 1 9. సో కానీ మనము 9 అని చెప్తున్నాం చూడండి, 9లో ఏజంతాలు రాలేదు. ఓకే, ఈ 4 ఇక్కడ వచ్చాయి. అయ్యో వచ్చాయి కదా, అన్నీ వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి అకారం ఒక్కటి మిగిలింది. అవునా, 8 అయిపోయాయి. అచ్చులు మొత్తం ఎన్ని? 9. 9. ఇక్కడ అచ్చులు 9 ఎక్కడ రాస్తారు? ఇక్కడ అచ్చు. చివరి అచ్చు అకారాంతం 1వ దాంట్లో వచ్చింది కదా. సరే, ఇప్పుడు ఇలాగ చేసుకున్నాక ఇగంతాలుంటే గుణం చేస్తాము. ఇక్కడ గుణం అని రాసుకోండి. ఇగంతాలకి గుణం, ఏజంతాలకి ఏచులోపం. గుణం. ఏచులోపం అది అయిపోయి రాస్తలేను నేను ఏచుకి మరి. ఆకారము ఆదేశం అవుతుంది. ఎప్పుడు? అషిత్ ఉన్నప్పుడు. ఓకే, అషిత్ ఉన్నప్పుడు. అషిత్ లేదు, అప్పుడు ఏం చేస్తాము? ఏచో యవాయావహ తీసుకొస్తాం. అంతే అండి. క్లియర్? క్లియర్ గా. ఇప్పుడు అకారాంతానికి ఏమైపోతుంది? అకార లోపం. అకారాంతంలో అలోపం. ఓకే, ఇది ధాతువు యొక్క పరిశీలనలో అజంతాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు హలంతంలో ఏమవుతుంది అది చూద్దాం. ఓకే, సో హలంతంలో దేన్ని గమనించాలి? ఈ హలంతంలో అంత్యంలో ఉన్న హల్లుని ఏంటి? అంత్యంలో ఉన్న హల్లుని గమనించాలి. హలంతం ఎప్పుడు వస్తుంది మరి అంటే ధాతువుకి ఏముండాలి? ఉపదేశము ఉండాలి. అర్థమైనా? ఇత్తు సంజలు ఉండాలి. ఇక్కడ ఇత్తు సంజలు ఉంటాయి. హలంతంలో ఏముంటాయి? ఇత్తు సంజలు ఉంటాయి. ఇత్తు సంజలు ఉంటాయి. ఇత్తు సంజల్ని డిలీట్ చేస్తే ఏమైపోతాయి? హలంత ధాతువులు వస్తాయి. ఆ హలంత ధాతువులు వచ్చాక ఏమవుతుంది? ఉపధాని గమనించాలి. ఎవరిని గమనించాలి? ఉపధాని. ఉపధాలో ఏమవుతుంది? ఇక్కువర్ణాలకి గుణం అవుతుంది. ఎలా ఉంటే? హ్రస్వం ఉంటే. హ్రస్వం ఉంటే. క్లియర్? ఓకే, ఇది మొదటిది రాసుకోవాలి కదమ్మా, మరి మేము ఇంటి కాలి. ఏది? సరే సరే. అజంతాలది రాయలేదా? ధాతువులు 2 ప్రకారాల లోపల మళ్ళా మన అజంతము, హలంతము. అజంత ధాతువు మళ్ళీ 3 రకాలుగా. అకారాంతము, ఇకారాంతము. ఇకారాంతం కాదు, ఏమన్నాను? ఇగంతం, ఇగంతము, ఏజంతం. సో ఇగంతాలకు ఏమైతుంది? గుణం అవుతుంది. అకారాంతంకి ఏమైతుంది? లోపం అవుతుంది. ఏజంతాలకు ఏమైతుంది? అషిత్ పరముగా ఉంటే ఆకారాంతంగా మారుతాయి. లేదంటే అచ్చులు పరంగా ఉంటే ఏచో యవాయావహ అనే సూత్రం ద్వారా అయ్య అవ్వు ఆయ్ ఆవు అవి ఆదేశాలు వస్తాయి. ఆదేశంగా వస్తాయి.
అర్థమైంది. ఇంకొకసారి చెప్పండి అమ్మా అది. సారీ లేట్. ఏజంతాలకి మరి ఏమైతుంది? ఏజంతాలకి ఇది ఏమైతుంది? కొంచెం పుష్ప గారు చెప్పండి మళ్ళీ. అది లోతైన సూత్రమమ్మా. అమ్మ కవితమ్మ, ఏజంతాలకి అసి- వినండి, ఏజంతాలకి ఏమైతుందో పుష్ప గారు చెప్తారు, వినండి ఒక్కసారి. ఏజంతాలకి అశితి పరంగా ఉన్నప్పుడు ఆకారాంత ధాతువుగా మారుతుంది. అచ్చులు పరం షిత్ ఏది పరంగా ఉన్నప్పుడు? అశితి. అశితి అశితి. షిత్ కాని పదం, షిత్ కానివి. అశితి. ఓకే. శితి, శితి అంటే ఏంటి? పరము కదా. సో అవును. షకారం ఎత్తైన